దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి మళ్ళా ఈ యొక్క మే నెలలో మరి మొదటి వారం పరిశుద్ధ బల్ల యుద్ధకు చేరి మనమందరము కూడా ఆయన సన్నిధిలో కొనసాగడానికి ప్రభువు దయచేసినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా ఇంతవరకు కూడా నడిపించినటువంటి సహోదరి భారతి గారికి వందనాలు. అలానే కూడి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పునరుద్ధాన దినములలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొంది సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ గొప్ప విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి మరలా మన బ్రతుకుల్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజంగా ఆయన పునరుద్ధానము ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఆ గొప్ప ఆధిక్యత కేవలము యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే చెందింది. అది కేవలము ఆయన అనుసరిస్తున్నటువంటి ఆయన ప్రియబిడ్డలమైనటువంటి మనకును ఆయన అనుసరిస్తున్నటువంటి వారందరికీ కూడా మాత్రమే అది కలిగింది. ఆ పునరుద్ధాన శక్తి చేతనే మనం అందరం కూడా జీవించగలుగుతూ ఉన్నాం. ఆ పునరుద్ధాన శక్తి చేతనే మనకు నిరీక్షణ కలిగి ధైర్యముగా బ్రతకగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప పునరుద్ధాన నిరీక్షణ, ఆ శక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ప్రియ యేసు రాజునే చూసిన చాలు అని చక్కని మాట మరి సహోదరు నడిపించగా అందరూ కలిసి పాడారు. నిజంగా అది మన యొక్క నిరీక్షణ. ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి అర్థము కూడా నాకు చాలా చాలా ఇంపుగా కనిపిస్తూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారి పాదాలను ముద్దాడిదని అనేటువంటి మాట నిజంగా ఎంత గొప్ప నిరీక్షణ, ఎదుర్కోలేనటువంటి గొప్ప నిరీక్షణ ఈ పునరుద్ధానము ద్వారా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మనము పునరుద్ధాన ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నోటిలో నుంచి వస్తున్నటువంటి ప్రతి మాటని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంతో కూడా గొప్ప శక్తిని పొందుతాం, బలమును పొందుతాం, ఆదరణ పొందుతాం. ఆ పునరుద్ధాన శక్తి చేత మనము నింపబడాలా, లేకపోతే లోకంలో మనము జీవించలేము. ఎందుకంటే ధైర్యం మనకి చాలదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన ప్రత్యక్షతలలో అనేకమైనటువంటివి మనం చూస్తూ మనం కొనసాగుతూ ఉన్నాం. అయితే లూకా సువార్త ఈ దినాన్ని కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే పైన 37 నుంచి చదువుదాం. లూకా సువార్త 24:37. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. 37వ వచనం.
అప్పుడు ఆయన అక్కడి నుంచి చదువుతాం. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. యేసుక్రీస్తు ప్రభువారు వేస్తున్నటువంటి ప్రశ్న, మీరెందుకు కలవరపడుచు ఉన్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. మీరెందుకు కలవరపడుతున్నారు? నిజంగా శిష్యులకి అప్పటికే ఒక సరైనటువంటి అవగాహన వారికి లేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి ఉన్నాడని, ఆయన దేహమును ఎవరో కొంతమంది ఎత్తుకుపోయారు అనేటువంటి సమాచారం వారికి ఉంది. కొంతమంది స్త్రీలేమో యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచారు అనేటువంటి ఆ వార్త వారు వింటున్నారు. మరో పక్కన మగ్దలేని మరి నేను చూశాను అంటుంది. ఇలాగా వారి చెవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాచారం. కొంతమంది ఏమో ఎత్తుకుపోయారని, కొంతమంది స్త్రీలేమో కనబడ్డారని, మరో పక్కనేమో మగ్దలేని మరియ చూసిందని, మరో పక్కనేమో రోమా సైనికులు ఆయనను పెట్టినటువంటి స్థలంలో ఆయన లేడు, ఆయన ఎక్కడికి పారిపోయాడో పట్టుకోండి అని, ఓ పక్కన యూదులు మరో రకమైనటువంటి ఆలోచనతో ఈ విధముగా వారి చెవులలో అనేకమైనటువంటి వార్తలు వారు వింటూ ఉన్నారు. వారికి అవగాహన లేదు, వారు ఆలోచన శక్తిలో వారు లేకపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా వారు ఎంతో మరి కలవరముతో వారు ఉంటున్నారు. ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడాలా ఏంటి, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర లేరు, ధైర్యపరిచేటువంటి వాడు మనతో లేడు, ఆదుకునేటువంటి వాడు మనతో లేడు, ఆదరించేటువంటి వాడు మనతో లేడు అని చెప్పి వారి హృదయాలు అనేకమైనటువంటి కలవరముతో నిండిపోయి ఉన్నాయి. దేవుని బిడ్డరా, పడేటువంటి వారిని ధైర్యపరిచేటువంటి వాడు ఆయనే. హల్లెలూయా. మన హృదయాల్లో ఉన్నటువంటి, మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కలవరములను కూడా తొలగ చేసేటువంటి దేవుడు ఆయనే. ఇంకా మరికొన్ని విషయాలు వారు వింటున్నారు. అమ్మాయి ఇంటిలో ఆ అమ్మాయి మార్గంలో ఆ శిష్యులు కనబడ్డారని, వారితో కాసేపు మాట్లాడి ఆయన అదృశ్యుడైపోయాడని, ఇలాగ అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వార్తలు వారు వింటూ ఉన్నారు. రకరకాలైనటువంటి వార్తలు వింటున్నారు. వాళ్ళు నెమ్మది లేదు, కలవరం అనేటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ కలవరము పుట్టించేటువంటిది కూడా సాతానేనండి. ఈ కలవరములు కుటుంబాల్లో గలిబిలి, మన జీవితంలో కలవరములను పుట్టించేటువంటి వాడు కూడా సాతాను. అందుకోసమనే ఎవరు ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటారు అన్నమాట. అరే బాబు, నీలో ఉన్నటువంటి ఆ బలహీనత పోతుంది, లేదా నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు పోతాయి, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగాలు పోతాయి, లేకపోతే ఈ సమస్యలు పోతాయి, ఇదిగో నీవు పలానా దగ్గరికి వెళ్ళు అంటే పలానా దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు. నీకు పలానా చోటకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ నదిలో మునుగు అంటే అక్కడికి వెళ్ళి మునుగు వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఈ ధనాన్ని లేకపోతే ఈ అప్పల్ని లేకపోతే ఈ విధమైనటువంటి వాటిని చెయ్యు, ఇలాగ నువ్వు జీవించు అని చెప్పాలనుకోండి, అక్కడ కూడా వెళ్ళిపోతా ఉంటారు. మనలో కూడా కొంతమంది ఈ వెలంగిని అని, లేకపోతే ఏంటది నాగపట్నం అని, గౌరీపట్నాలని, ఇలాగ కొన్ని ఊర్లు కూడా అమ్మో అందుకే ఇలా జరిగిపోతుందేమో అనుకున్నాను. రోజు పిల్లడు పుడితే వస్తాను అనుకున్నాను, రాలేదు, అందుకే ఇలా జరిగిపోతుందేమో, కాబట్టి అప్పో సప్పో చేసుకుని వెళ్ళి నాగపట్నం చూసి వచ్చేది.
ఒక రకమైనటువంటి కలవరములు అనేటువంటివి చాలా మంది హృదయాలు, అమ్మో ఏమైపోతుందో, రేపు భవిష్యత్తు ఏంటో, రేపు నా బిడ్డల భవిష్యత్తు ఏమిటో, నా జీవితం ఏమిటో, నా బ్రతకేమిటో, ఏం చేయాలో ఈ బలహీనత ద్వారా, ఈ అనారోగ్యం ద్వారా అని చెప్పి అనేకమైనటువంటి కలవరములను సాతాను సృష్టిస్తూ ఉంది. ఒక్కొక్కసారి విశ్వాసి ఆ హీన దశకు వెళ్ళిపోయి, ఆ విశ్వాసం ఒక్కొక్కసారి వారిలో ప్రార్థన అనుభవం లేకపోవడం వల్ల, మరి ముఖ్యంగా వాక్యం అనేటువంటి అనుభవాలు వారిలో లేకపోవడం వల్ల, వాక్యం అనేటువంటి శక్తి, అంటే వాక్యాలు వారు వింటూ ఉంటే, వాక్యాలు వారు చదువుతూ ఉంటే, వాక్యమైనటువంటి దేవుడు వారితో మాట్లాడతాడు, వారి శక్తితో నింపుతాడు, వారి బలంతో నింపుతాడు. అందుకోసమనే వారు సమస్య వచ్చినా ప్రభు మీద ఆధారపడతారు. అంత ఈజీగా వారు కలవరం పొందరు. వారు కలవరం పొందరు. బాబు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఈ సమస్యలో ఉన్నామంటారు తప్ప వారు కలవరపడిపోయి, నిరుత్సాహపడిపోయి, నీరసపడిపోయి కృషించుకోరండి. నిజంగా ఎక్కువగా సంఘంలో ఒకసారి గమనించండి, ఎక్కువగా ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, ముఖ్యంగా సంఘ ప్రార్థన కానివ్వండి, స్త్రీల సమాజము కానివ్వండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన కానివ్వండి, ఎక్కువ ప్రార్థనా జీవితం ఆన్లైన్ ప్రేయర్లు అయితే కానివ్వండి, ఎక్కువ ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారు ధైర్యంగా ఉంటారు. వారి హృదయాల్లో కలవరం వచ్చినా ఆ కలవరములను తొలగజేసేటువంటి చక్కని పాట ఉంటుంది కదా, గలిబిలిన కలవరములను, గలిబిలిన కలవరములను తొలగజేసిన కలుషమరుగా ఆదుకోవయ్యా, అలలపైన నడచిన ఆదువేసయ్యా, అలలపైన నడచిన ఆదువేసయ్యా. హల్లెలూయా. చక్కగా భక్తుడు రాస్తున్నాడండి, సముద్రం ఎప్పుడు కూడా ఎలాగుండదు, ఎలాగుంటదు, నిర్మానుష్యంగా ఉండదు కదా. సముద్రం ఒక కొల్లేటి సరస్సు లాగా, లేకపోతే ఒక చెరువు లాగా అది నిర్మానుష్యంగా ఉండదు. చెరువు లేకపోతే సముద్రం అనేటువంటిది చెరువులాగా ఉంటది, అది సరస్సులాగా ఉంటదు. ఇక్కడికి వచ్చేస్తే ఖాళీగా ఉంది కదా. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా సముద్రం మటుకు అలా కాదు, ఎప్పుడు కూడా ఎగుస్తూనే ఉంటది, కెరటం ఎక్కువ వస్తూనే ఉంటది, పడతా ఉంటది. సముద్రం ఎప్పుడు కూడా కల్లోలంగానే ఉంటది ఎప్పుడు కూడా. ఇక తుఫాను వచ్చిందని చెప్పవసరం లేదు, ఇంకా ఇసిపోతా ఉంటది కదా. కానీ ఆ అలల పైన నడిచినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆయన పాదాల కింద ఉన్నాయి. హల్లెలూయా. అలలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆయన పాదాల కింద ఉన్నాయి. ఆ పాదాల కింద ఆయన అణచివేస్తూ ఉంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో వచ్చినటువంటి కలవరములన్నిటినీ కూడా ఆయన తొలగజేసేటువంటి కలుషమరుడండి ఆయన. హల్లెలూయా. నువ్వు కలవరం చెందడానికి వీల్లేదు, కలవరపడడానికి వీల్లేదు. నీ హృదయంలో ఆలోచనలు పెట్టుకుని నువ్వు కృషించుకోవడానికి వీల్లేదు. ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, ఆయన మీద నీ భారాన్ని మోపమంటున్నాడు. అలా చెప్పేవారు ఎవరున్నారంటే, ఎవరైనా డబ్బులు షేర్ చేసుకుంటారు, ఆస్తిపాస్తుల్ని పిల్లల సైతం కూడా ఈ దినాల్లో షేర్ చేసుకునేవారు ఉన్నారు. తప్పు ఇచ్చామా, అమ్మలేదన్నా అమ్మలేదు అంటే బయటికి తోసేస్తా ఉంటారు కదా. ఆస్తిపాస్తులు షేర్ చేసుకుంటూ ఉంటారు, బంగారాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే శుభకార్యాలు జరిగాయి అనుకోండి, సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, వచ్చి పాల్గొంటారు, సంతోషిస్తారు, వెళ్ళిపోతా ఉంటారు. కానీ మన భారాన్ని ఎవరు షేర్ చేసుకుంటారండి? మన శ్రమలను ఎవరు షేర్ చేసుకుంటారు? మన దుఃఖాన్ని ఎవరు షేర్ చేసుకుంటారు? మన వ్యాధులను ఎవరు షేర్ చేసుకుంటారు?
మన రోగాలు ఎవరు షేర్ చేసుకుంటారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ భారము ఆయన మీద మోపమంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రతి కలవరాన్ని కూడా ఆయన చెంత నువ్వు తీర్చితే ఆయన నీ యొక్క జీవితాన్ని ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. కలవరపడవద్దు. నీ హృదయంలో ఏమి కలవరం ఉందో ఆయనకి తెలుసు. నువ్వు ఆయన దగ్గర కృపరించు. ప్రభా, ఇది నాయన నా కలవరం, నిద్ర పట్టడం లేదు నాయన. ఈ సమస్య తీరినంత వరకు నాకు నిద్ర పట్టడం లేదు. నాకు సంతోషము రాకపోతా ఉంది, అరకరమైనటువంటి సంతోషము. ప్రభా, నాకు పరిపూర్ణ సంతోషం ఇవ్వండి నాయన అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ ఆందోళన అంతా కూడా ఆయన తీసివేస్తాడు. తిమోతి పత్రికలో ఒక మాటను మనం చూస్తాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట. అన్ని విషయములలో నీకు వివేకం అనుగ్రహించును. అన్ని విషయములలో నీకు వివేకమును అంటే నీవు ఏ నిర్ణయం తీసుకోవాలి, నువ్వు ఏ రకంగా ఆ సమస్య నుంచి నువ్వు గట్టెక్కాలి. ఈ వివేకము అనేటువంటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులు ఏవేవో చెప్తూ ఉంటారు, మనుషులు ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అది చేయరా బాబు, ఇది చేయరా బాబు, అక్కడికి వెళ్ళరా బాబు, ఇక్కడికి రారా బాబు, ఈ గుమ్మం తీసిరా బాబు, ఆ కిటికీ తీసిరా బాబు, ఆ ముహూర్తాలు చూడు, ఆ స్వప్నాలు చూడు, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి నచ్చిన రీతిగా వారు చెప్తూ ఉంటారు, వారు నచ్చిన మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీవు ప్రభు వాక్యం మీద నువ్వు డిపెండ్ అవ్వవు. దావీదు మహాభక్తుడు అంటాడు, ప్రభు మెదడు దొరికినట్లుగా నాకు ఆ వాక్యం చదువుతుంటే ఆయనకు దొరుకుతూ ఉన్నదంట. హల్లెలూయా. ఎంతమంది రోజు వాక్యం చదువుతున్నారు? ఏమంటే ఎంతమంది చదువుతున్నారు? పర్లేదు, చేయొచ్చు. అంటే ఎక్కడ చేతులు ఎక్కట్లా 3 అధ్యాయాలు చదువుతున్నారు ఎంతమంది? దేవునికి స్తోత్రం. 2 అధ్యాయాలు చదువుతున్నారు ఎంతమంది? 1 మిగతా వాళ్ళు పాపం చాలా బిజీ కదా. జాగ్రత్త, ప్రభు నేను కూడా బిజీ అనే రోజు వస్తుందేమో. ఏమంటే నేను కూడా బిజీ అన్నాడు అనుకో, నీ ప్రార్థన అంతా కూడా నువ్వు ఏ కలవరం పొందినా, ఏ ప్రార్థన చేసినా ఎక్కడికి పోతా ఉంటది, అంత వాయువులో కలిసిపోతా ఉంటది అన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళదు. నేను బిజీ అంటాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం చదవండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? ఆయన యందే ఉన్నాయి. హల్లెలూయా. వాక్యం చదివినవాడు ముఖ్యలా పట్టుకుంటాడంట, వాక్యం చదవలేనివాడు ముఖ్య ఎక్కడ ఉందంట తిప్పుతాడంట. ఏమంటే వాక్యం చదివేటువంటి వాడి చుట్టూ కూడా ఒక గొప్ప రక్షణ కవచం ఉంటుంది ఎప్పుడు కూడా. వాక్యము, ప్రార్థన, విశ్వాసికి 2 పనులు. నువ్వు వాక్యం చదవట్లేదు అనుకో, ఒక పన్ను నీకు పని చేయట్లా. ప్రార్థన చేయట్లేదు అనుకో, నీవు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు అమ్మో కోపం వస్తుందేమో కదా. వాక్యం అంటుంది నీవు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. నో యూస్. ఒకరి గురించి ప్రార్థన చేయవు, ప్రార్థనా జీవితము లేదు, వాక్యము చదివేది లేదు. మళ్ళా సీనియారిటీ 10 సంవత్సరాలు అయిపోయిందండి బాప్తిజం తీసుకొని, 5 సంవత్సరాలు అయిపోయిందండి బాప్తిజం తీసుకొని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందులో ఏది ఉన్నదో నీవు పరిశోధన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ విధమైనటువంటి కలవరం ఉన్నప్పటికీ కూడా, ఇదిగో 10 మంది శిష్యులు కూడా కలవరపడుతూ ఉన్నారు.
నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కలవరపడుతున్నటువంటి వారిని బలపరచడం కోసమే, ధైర్యపరచడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయనకున్న పెద్ద పేరు అది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ జీవితంలో ఏ కలవరం ఉన్నా, దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నా, నువ్వు పిల్లల గురించి ఆలోచన చేస్తున్నా, వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నా, అనారోగ్యం గురించి ఆలోచన చేస్తున్నా, అప్పుల గురించి నీవు ఆలోచన చేస్తున్నా, ఇది ఏ విషయంలో నీవు ఆలోచన చేస్తూ కలవరపడుతున్నా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆయన యొద్ద నీవు నీ భారాన్ని దించినట్లుగా నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ భారాన్ని తేలికగా చేస్తాడు. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో అటువంటి అద్భుత కార్యాలు, అద్భుతమైనటువంటి సాక్ష్యాలను వింటున్నాం. దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు, ఎందుకు అనుగ్రహించాడు? ఆయన వివేకాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. అయితే ఆ శిష్యులు అక్కడ కూర్చొని ఉన్నారు, వారు చాలా కలవరపడుతూ ఉన్నారు. వారు ఒక గదిలోకి వెళ్ళిపోయారు, బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వారు ఒక బిక్కుమని కూర్చున్నారు. అమ్మో, ఇప్పుడు మా పరిస్థితి ఏంటో, మా యేసు ప్రభు లాగా మమ్మల్ని కూడా సిలువ వేస్తారేమో, మమ్మల్ని చంపేస్తారేమో, బయటికి కనబడితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వారి యొక్క ఆలోచనలు పరి విధాలుగా పరుగులెడుతూ ఉన్నాయి. వారందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు. ఒక రూమ్ లో కూర్చొని, ఒక గదిలో వారు కూర్చొని వారు తలుచుకుంటూ ఉన్నారు. వారి హృదయం అంతా కలవరంతో నిండిపోయింది, వారి హృదయం అంతా ఆలోచనతో నిండిపోయింది. ఏం చేయాలో వారు తెలియటం లేదు. తలుపు గడబెట్టేస్తున్నారు, గట్టిగా లోపల కూడా లాక్ చేసేసారేమో, ఒకవేళ ఎవరైనా రోమా సైనికులు వస్తారేమో అని చెప్పి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూసి ఉన్నటువంటి తలుపులు, ఆ లోపల వారందరూ కూడా ఆ గదిలో వారు భయపడి, యూదులకు భయపడి కలవరముతో వారికి అందుతున్నటువంటి సమాచారం ప్రకారముగా, ఇప్పుడు యూదులు ఏం చేస్తారో, మనము గాని ఎత్తుకొని పోయారు అనుకుంటారేమో, మనము గాని మన మీద గాని తప్పుడు నేరారోపణ గాని చేస్తారేమో అని చెప్పి ఒక రకమైనటువంటి ఆందోళనతో, ఒక రకమైనటువంటి మరి ఆ యొక్క బిడియముతో వారు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రూమ్ లో వారు భయంతో వణికిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అని డోర్ కొట్టారు. ఒకసారి చదవండి. తలుపు ఎవరు తీశారు? చదవండి ఒకసారి, చూసి తలుపు ఎవరు తీశారు? తలుపులు ఎవరు తీశారు? చెప్పాలి. ఎవరు వస్తారు? ఎవరు తీశారు? చదవాలి. ఎవరు తీశారు తలుపులో? తలుపులు మూసుకునే ఉన్నాయి. తలుపులు మూసుకునే ఉన్నాయి. వారి వెనక లాక్ చేశారు, 3 గేట్లు పెట్టారు. అప్పటి కాలంలో అలాంటి గేళ్ళ కాదు, దొంగడు గట్టిగా తనతో వచ్చేది, మిషన్ పెట్టని పర్వాన్ని వచ్చేది. అలా కాదు, వాళ్ళ గదిలో ఎలా ఉండేవంటే పెద్ద
ఐరన్ తాలూకా కడ్డీలను అడ్డుగా పెట్టేసేవారు వాళ్ళు. వాళ్ళ ఆ కాలంలో ఉన్నటువంటి తలుపుకి అడ్డు అది. మూసి ఉన్న తలుపు మూసినట్టే ఉంది, పెట్టినటువంటి గేడ పెట్టినట్టే ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసు క్రీస్తు ప్రభు వారు లోపలికి వచ్చేసారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారి మోకిట ఏ అడ్డునైనను కూడా ఆయన తొలగించుకొని రాగలడు. ఆయన హల్లెలూయా. ఆయన శక్తి సామర్థ్యములను అక్కడ గుర్తు చేస్తూ ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టినటువంటి సమాధి తాలూకా రాయి విషయంలో ఆలోచన చేస్తే కొన్ని టన్నుల బరువు ఉండేటువంటి, కొన్ని పౌన్ల బరువు ఉండేటువంటి ఆ రాయి ఆయన ఎదుట నిలవలేకపోయింది. ఆయన ఎప్పుడైతే పునరుద్ధారుడై ఉన్నాడో ఆ రాయి దొర్లించబడి ఉన్నది. చూసారా? చూడు సమాధిని మోసిన రాయి తొలగింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి తొలగింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవసుతుని ముందు. హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేతకి పాడెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదము. హల్లెలూయా. ఆయన ఎదుట సమాధి రాయి దొర్లించబడింది. ఆయన ఎదుట మూసి ఉన్నటువంటి తలుపు తెరవబడలేదు. మూసి ఉన్నటువంటి తలుపు మూసినట్టుగానే ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ లోపల నుంచి ఆయన లోపలికి వచ్చేసాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. ఈ రోజు మూసి ఉన్నటువంటి ఆ తలుపుల లోపల నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువానికి నీ సమస్యలను పరిష్కరించడం ఏమాత్రం అన్ని దారులు మూసుకుపోయండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా సహాయం లేదండి. ఎవడో కూడా నా వైపు చూడటం లేదండి. ఎవడు నాకు సహాయం, మనుషుల దగ్గరికి వెళ్తున్నావు, మనుషుల సహాయాన్ని ఆలోచన చేస్తున్నావు, మనుషుల యొక్క జీవితం కొరకు నీవు ఆలోచన, మనుషులు చేసినటువంటి ఆ సహాయం కొరకు నీవు ఆలోచన చేస్తున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలో నీవు నడుచుకొని ఉంటే, ఆయనకు దగ్గరగానే ఉంటే, ఏ తలుపు మూసేసినా ఆయన లోపలికి రాగలడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఏ తలుపు మూసేసి ఉన్నా ఆయన లోపలికి రాగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన తన బిడ్డలైనటువంటి వారు, తన దాసులైనటువంటి వారు ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదని మమ్మల్ని చంపినా సరే ఆయనే మా దేవుడు, ఆయనే మా జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన తప్ప మేము ఇంకెవరిని కూడా ఆరాధించమని కూర్చున్నప్పుడు అషన్య, అజర్య, మిషాయేలు అనబడుతున్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకెళ్లి ఎక్కడ వేసేసాడండి? అగ్నిగుండంలో మండుచున్నటువంటి 7 అంతలు వేచేసి అగ్నిగుండంలో పడవేశారు. ఆయన బిడ్డలు కాబట్టి, ఆయన త్రోవలు నడుస్తున్నటువంటి బిడ్డలు కాబట్టి, ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి బిడ్డలు కాబట్టి ఏమండి, అగ్నిగుండంలోనికి సైతము కూడా ఆయన కిందకి దిగిపోయాడండి. హల్లెలూయా. నీకున్నటువంటి సమస్యలు ఏమాత్రం అండి? నీకున్నటువంటి బాధలు
ఏమాత్రము. అందుకే పౌలు గారు అంటారు, ఇప్పటికీ పడుతున్నటువంటి శ్రమలు ఎనతగినటువంటివి కాదు. ఏమిటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో నీకు ఏ సమస్య ఏది నీకు మూసివేసి ఉన్నా, దాన్ని మూసుకుపోయినా ప్రభు నీ కొరకు ఒక మార్గాన్ని ఆయన తెలుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నీకు ఆయన మార్గాన్ని తెలుస్తాడు. నీవు ఆయన మీద డిపెండ్ అవ్వు, ఆయన మీద ఆధారపడు, మనుషుల మీద కాదు. మూసి ఉన్న తలుపు అలాగే ఉంది, ఆయన లోపలికి వచ్చాడు అంతే. మనుషులు తలుపులు మూసేస్తారు. ఈరోజు మిషనరీలు ఆనాడు ప్రారంభించినటువంటి కొన్ని సంస్థలు, కొన్ని ఆర్గనైజర్స్, కొన్ని సంస్థలకి ఇతర దేశాల నుంచి డబ్బు రావడం అనేటువంటి మాట వాస్తవమే కొన్ని సంస్థలకి. కానీ కొంతమంది నిస్వార్థంగా సేవ చేసినటువంటి వారు ఉన్నారు, కొంతమంది వేరే రకాలుగా ఆలోచన చేసినటువంటి వారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని పరిచర్య, దేవుని యొక్క సేవ కొనసాగుతూ ఉంటున్నది. ఈ మధ్యగా ఇక్కడ ఉన్నటువంటి మన కాన్వెంట్ జంక్షన్ లో ఉన్నటువంటి స్కూల్స్, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అక్కడ, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. అలానే మనకు కనబడుతున్నటువంటి ఈ అమెరికన్ హాస్పిటల్ కానివ్వండి, గోసాల్ హాస్పిటల్ కానివ్వండి, ఇంకా కొన్ని సంస్థలు, క్రైస్తవ సంస్థలు అనేకమైనటువంటి ఉంటున్నాయి. ఏఎంజీ కానివ్వండి, చాలా సంస్థలు ఉంటూ ఉన్నాయి. అయితే వాటన్నిటికీ వచ్చేటువంటి వాటిని ఏం చేస్తూ ఉంటారంటే ఆపేస్తారు, తలుపులు మూసేశారు. ఎక్కడి నుంచి ఏమి రావడానికి వీల్లేదు. క్రైస్తవ ధనంతో ఏం చేస్తున్నారు, అనేక మందిని సహాయం చేయడం ద్వారా, అనేక మందికి ఉపకారం చేయడం ద్వారా, కుష్టు వ్యాధిగ్రస్తులను బాగు చేయడం ద్వారా, ఆ యొక్క పేదవారికి అవసరాలు తీర్చడం ద్వారా ఈ మత మార్పిడి అనేటువంటి చేస్తున్నారంటే దీనికి దానికి కలిసి కనెక్షన్ పెట్టేశారు. తద్వారా ఏం చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం తలుపులన్నీ కూడా మూసేశారు. తలుపులన్నీ మూసేసినా సరే నిజమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ఆ తలుపులుగా చూడలేదండి. ఎవరిగా చూస్తున్నారు? యేసు వైపు చూస్తున్నారు. హల్లెలూయా. ఆ తలుపు ఎప్పుడు తీస్తాడా? తలుపులు వేసి మనం చూడకూడదు. ఆ తలుపు ఎప్పుడు ఓపెన్ చేస్తాడా, లైట్ కట్టేద్దామా అని అనుకోకూడదు. మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. దానియేలు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. సింహాల వైపు చూడలేదు, లేకపోతే నెబుకద్నెజరు వైపు చూడలేదు. ఎందుకు వచ్చిన తంటాలు రా బాబు అని చెప్పి అనుకోలేదు. సింహాలు చూసి భయపడిపోలేదు, దేవుని వైపు చూశాడు. సింహాలను ఏమైపోయి మూయబడ్డాయి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని వైపు చూడు, దేవుని మీద చూసి నీవు ఆధారపడు, దేవుని వైపు చూడు. నీ తలుపులు మూసి ఉన్నా సరే, ఎవడు ఎన్ని అడ్డులు ఆటంకాలు కల్పించినా సరే, ఎవడు నీకు అడ్డుగా నిలబడినా సరే, నీవు ఫలించకుండా, నీకు ఒకవేళ ప్రమోషన్ రాకుండా, నీకు ఒకవేళ ఇంక్రిమెంట్ రాకుండా, నీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ కాకుండా, లేకపోతే నీకు రావాల్సినటువంటి స్థలాన్ని మంజూరు చేయకుండా, నీకు ఇవ్వాల్సినటువంటి లోన్ మంజూరు చేయకుండా ఎవడైనా సరే అడ్డుగా ఉన్నాడు అనుకో, అడ్డు బండగా ఉన్నాడు అనుకో, నీవు ప్రభు వైపు చూడు, యేసయ్య వైపు చూడు. ఆయన నామములో నీవు ప్రార్థించి ప్రతి విధమైనటువంటి అడ్డు ఆటంకములను ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీకు గర్భఫలం రావడం కోసము ఏదైనా అడ్డు ఆటంకం ఉన్నదనుకో, డాక్టర్లు చెప్తున్నారు అనుకో, ఇదిగో అమ్మా నీకు బిడ్డలు పుట్టడము అసాధ్యము, నీకు గర్భసంచి మూసుకుపోయిందని చెప్పారు అనుకో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేయగలరు నీ ప్రభు. హల్లెలూయా. డాక్టర్లకు అసాధ్యమైనటువంటిది, మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సమస్తమును సాధ్యమే. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే,
నా యేసు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాతో ఉండగా. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. మూసి ఉన్నటువంటి తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య లోపలికి వచ్చేసాడు. వచ్చేసి చక్కని మాట ఏమంటున్నాడు? ఇదిగో మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. సమాధానం కలుగును గాక అంటే ప్రభు వల్ల ఆరాధన అయిపోయిన తర్వాత చెప్తారు కదా, అటు ఇటు తిరిగి ఏం చెప్తారు? ఇంట్లో యెహోవా షాలోమ్ అంటే దాని అర్థం ఏంటి? సమాధానము కలుగును గాక. మన ప్రభువు సమాధానమును కలుగజేసేటువంటి వాడే గాని అల్లరికి కర్త కాదు. ఆయన అల్లర్లు చేయించేటువంటి దేవుడు కాదు, గలిబిలు సృష్టించేటువంటి దేవుడు కాదు. ఆయన కలవరములను సృష్టించేటువంటి దేవుడు కాదు. ఆయన సమాధానపరిచేటువంటి దేవుడు. ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ప్రేమటువంటి దేవుడు బిడ్డరా. ఈ గత వారం రోజులుగా మనము ఆ టీవీలో మనం వింటూ ఉన్నాం. ఈ పహల్గామా తాలూకా ఆ యుద్ధ వాతావరణం అనేటువంటిది ఇప్పటికే మన భారతదేశము సైనికుల మీద చేసినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆ సైనికులు టెర్రరిస్టుల ద్వారా చేసినటువంటి సామాన్యమైనటువంటి ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భారతదేశము కోపోద్రేకమై యుద్ధానికైనా రెడీ అన్నట్టుగా సన్నద్ధం అవుతా ఉంది. అటువైపు పాకిస్తాన్ వాళ్ళు కూడా భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఎక్కువ సామర్థ్యం ఉంది కాబట్టి. ఇప్పటికే కొన్ని రాఫెల్స్ ని, కొన్ని రాకెట్స్ ని, వీటన్నిటిని కూడా అప్పుడే ప్రయోగిస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నాయి. ఇటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. దానికి కారణం ఏమిటి? ఒక మతానికి చెందినటువంటి కొంతమంది టెర్రరిస్టులు నిర్దాక్షిణ్యంగా ఆ టూరిస్టులుగా వెళ్ళినటువంటి వారిని అక్కడ ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో వారు సేదతీరుతున్నటువంటి సమయంలో వారు సైనికుల వలె, మిలిటరీ వాళ్ళ వలె వారు మారు వేషాల్లో వచ్చి వారిని చంపేశారండి నిర్దాక్షిణ్యంగా. ఇంచుమించు 29 మందిని చంపేశారు. అంటే ఎంత కిరాచకం అంటే వారికి ఉన్నటువంటి ఆలోచనతో వారి యొక్క మర్మావయవాన్ని చూసి వారు ముస్లిం లేకపోతే వారు ఆ మతానికి చెందినటువంటి వారా కాదా అని చెప్పి వారికి ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతిలో దాన్ని తనిఖీ చేసి అది కాదు అనేటువంటి వారు ఏం చేసేసారండి? చంపేశారు. అది ఒక మతములో నేర్పిస్తున్నటువంటిది. ఎంత భయంకరం అంటే
ఆ టెర్రరిస్ట్ దాడి అనేటువంటిది అమాయకులైనటువంటి వారిని, కొంతమంది సైనికులైనటువంటి వారు నిర్దాక్షిణ్యంగా వారు చంపేశారు. ఈరోజు ఇటువంటి గుణాలు, ఇటువంటి లక్షణాలు నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుళ్ళు కనబడుతున్నాయా? కనబడుతున్నట్టున్నాయి కొంతమందికి. ఓ అనరు, ఆ అనరు. కనబడుతున్నాయా? లేదు. అటువంటి అల్లలు గాని, అటువంటి టెర్రరిజం గాని, అటువంటి కలవరపరిచేటువంటి విషయాలు గాని, నిర్దాక్షిణ్యమైనటువంటి ఆ యొక్క చంపుకోవడాలు గాని, రక్తపాతం గాని, ఇదేమి కూడా ప్రభు మనకి నేర్పించలేదు. ఆ మధ్య కాలంలో గ్రహం స్టెయిన్స్ కుష్ఠరోగుల మధ్యన, ఆస్ట్రేలియా నుంచి వచ్చి కుష్ఠరోగుల మధ్యన సేవ చేయాలనుకున్నప్పుడు వారి యొక్క సేవ ముగించుకొని వారు వస్తూ ఉంటున్నప్పుడు వారిని బలవంతంగా వారు ఉన్నటువంటి జీపులో ఎక్కించి, వారిద్దరు చిన్న పిల్లలు తిమోతి, ఫిలిప్పు, వారిద్దరిని కూడా ఎక్కించి గ్రహం స్టెయిన్ గారిని కూడా ఆ యొక్క జీప్ లో వారిని ఎక్కించి డోర్లు గట్టిగా మూసేసి వారి మీద పెట్రోల్ పోసి, ఆ జీప్ అంతా కూడా పెట్రోల్ పోసి, దారాసింగ్ అనేటువంటి వాడి యొక్క నాయకత్వంలో నిర్దాక్షిణ్యంగా దాన్ని ఏం చేసేసారంటే కాల్చి ఆ ముగ్గురిని కూడా లోపల అలాగూ వారిని బూడిద చేసేసారు, చంపేశారు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, పని అయిపోయిన తర్వాత పోలీసులు దాన్ని కోర్టుకు వేసిన తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. గ్లాడీస్ స్టెయిన్స్ అమ్మగారి దగ్గరికి. ఆ గ్లాడీస్ స్టెయిన్స్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ అభిప్రాయం ఏంటి? నీ భర్తని, నీ ముక్కు పచ్చలాడినటువంటి పిల్లల్ని చంపినటువంటి వారిని ఏం చేయాలా? వారిని నరకేయమంటారా, ఉరి తీసేయమంటారా, ఏం చేయమంటారంటే ఆ మంచిది ప్రభు యొక్క క్షమాపణ హృదయమే నాకు ఉంది, ప్రభు మార్గంలోనే మేము వెళ్తామని అన్నది. మొన్నటికి మొన్న ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి రుజువులు అనేకమైనటువంటి ఉంటున్నా దాన్ని మాపింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా మంది ఆ వార్తల్లో మనం వింటూ ఉన్నాం. వాస్తవాలు బయటికి రావాలని ప్రార్థన చేయాలి మనం. అయితే ఆ యొక్క జెసికా పగడాల ఆమె అంటున్నది, మేము కూడా ప్రభు మార్గంలోనే వెళ్తాం. మీరులాగా ప్రభు మార్గంలో వెళ్తా ఉంటాం అంటే మరి దుష్టులకు శిక్ష ఏంటండి అంటే, గత వారం నేను చెప్పాను కదా, ఆత్మలన్నీ కూడా సింహాసనం కిందకి వెళ్తూ ఉన్నాయి, మొరపెడుతూ ఉన్నాయి, నాథా నాథా నాథా. నువ్వు వింటం లేదా, నువ్వు చూడటం లేదా అంటే లెక్క ఇంకా వస్తుంది, రాబోతుంది. అదే ఉగ్రత రోజు, యేసయ్య ఉగ్రత రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపెక్కే రోజు. ప్రభుకి వదిలేయాలా? ప్రేమటువంటి దేవుని బిడ్డగా, ఈరోజు మనకి టెర్రరిజం నేర్పించలేదండి. బస్సులు కార్లు తగలబెట్టేటువంటిది నేర్పించలేదు, దాడులు నేర్పించలేదు, కొట్టుకోవడాలు నేర్పించలేదు, బూతులు నేర్పించలేదు, సరస్వతులు నేర్పించలేదు, అలంతమైనటువంటి ఆటపాటలు నేర్పించలేదు, డబల్ మీనింగ్స్ వచ్చేటువంటి డాన్సులు నేర్పించలేదు, మాటలు నేర్పించలేదు. నువ్వు కలిగినటువంటి దేవుడు ఎంత పరిశుద్ధుడు నీవు ఆలోచన చేసావా? ఎంత పరిశుద్ధత దేవుడికి ఇచ్చాడు ఆలోచన చేసావా? ఇలాగూ మనము జీవిస్తూ ఉంటే, నిన్న మొన్న నేను చదివాను, క్రైస్తవులుగా మారితే వారికి కులం వర్తించదు.
ఏమండి క్రైస్తవులుగా మారితే వారి కులాన్ని తీసేయాలి. ఎందుకంటే ఆ కులం అనేది వాడి క్రైస్తవ లోకంలో లేదు కాబట్టి. క్రైస్తవ లోకంలో ఉందా లేదా? ఉందా లేదా? వాళ్ళ సంబంధం అప్పుడు మీరు చేసే పనులేంటి? క్రైస్తవుడై ఉండాలి కానీ మావోడై ఉండాలి కదా. లేదు అట. అందులో నిజం ఉందా అబద్ధం ఉందా? మాట్లాడరా, మిమ్మల్ని అడుగుతుంటా. క్రైస్తవులై ఉండాలా, మావోడై ఉండాలా? లేకపోతే కుదరదండి. అచ్చే గవర్నమెంట్ అంటుంది క్రైస్తవులకి వారిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే వారి కులమే లేదని గవర్నమెంట్ అనుకుంటుంది. మన సంగతి కాబట్టి వారి కులాన్ని అనేటువంటిది ఆపాదించడానికి లేదు. వాళ్ళకి క్రైస్తవులు అంటే క్రైస్తవులే అంటే నేను న్యూస్ లో ఏదో న్యూస్ పేపర్ నేను చదివాను. కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఇటువంటి విషయాలు మనకి నేర్పించలేదు ఆయన. ఈ టెర్రరిజము, రక్తపాతము, భయంకరమైనటువంటి కాముకత్వము, ఇటువంటి విషయాలు మనకి నేర్పించలేదు. కాబట్టి నీ ప్రభువుని బట్టి నీవు ఎంతగానో అతిశయించాలా. హల్లెలూయా. కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి మనము అతిశయపడదాము. ఈరోజు నీవు నీ దేవుని బట్టి, నీ దేవుడు నీకు నేర్పిస్తున్నటువంటి దాన్ని బట్టి నీవు అతిశయించాలా. ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 18 నుంచి 20 వచనాన్ని మనం చదువుకోవడము జరిగింది. దానిలో ప్రాముఖ్యంగా 20వ వచనము, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి ఎందుకు పంపించాడట తండ్రి అయినటువంటి దేవుడు? ఏమండి, సమాధానపరచుకోవడానికి పంపించాడు. ఆయన రక్తము ద్వారా మనకి సమాధానం దొరికింది. లేకపోతే ధర్మశాస్త్రము ప్రకారముగా ఉన్నటువంటి ప్రతి శిక్షకి కూడా నీవు నేను కూడా పాత్రలు అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా శిక్షకు పాత్రలు అవ్వాల్సిందే. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా ఆయన లోకానికి ఎందుకు వచ్చినట్ట? తండ్రి అభిష్టం ఏంటంట? ఇదిగో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఆయన యందు విశ్వసించు వారు నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ రక్తము అనేటువంటి మార్గాన్ని ఆయన తెరిచాడు. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఆ రక్తము ద్వారా మనకి విడుదలిచ్చాడు. తద్వారా దేవునికి మనకి సంధి చేశాడు, సమాధానం పరిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేర్చుకున్నాం. మీ హృదయాలు కలవరపడడానికి వీల్లేదు, కలవరపడనివ్వద్దు. ఆయన ప్రతి కలవరంలో కూడా తీసేటువంటి దేవుడు ఆయన. 2వ విషయం నేర్చుకుని ఉన్నాము. మూసి ఉన్న తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. దేవుడు లోపలికి యేసయ్య ఎంటర్ అయ్యారు. నీ పక్షంగా ఏ తలుపులు మూసినా, ఎవరు నీకు అడ్డు ఆటంకంగా నిలిచినా ప్రభు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ యొద్దకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వదిగా మీకు సమాధానము కలుగునుగాక. ఆయన మీకు శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నెమ్మదిని ఇచ్చేటువంటి దేవుడు. అట్టి కృప ఎవరికి? వాక్యాన్ని చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి మాత్రమే.
షరతులు వర్తిస్తాయి సుమా. లేకపోతే ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. ఏమంటే షరతులు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి. కాబట్టి ఆ సమాధానాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చేటువంటి అభయాన్ని నీవు కోరుకున్నట్లయితే ఆయన యందు విశ్వసించి ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఆయన త్రోవలందు నడువు, ప్రభు నీతో ఉంటాడు. హల్లెలూయా. అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినిచినటువంటి మీ అందరికీ మనందరికీ దయచేయను గాక. ఆమేన్.